Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ మహాశివరాత్రి స్పెషల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో శివుని ఫొటోస్ కానీ ఆ యొక్క ఐస్ మన యొక్క ఫొటోస్ అయితే సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ ఆ యొక్క శివునికి ఐస్ అంటే ఆ యొక్క కన్ను ఉంది కదా, సో ఆ యొక్క కన్నుకు రైట్ సైడ్లో లేదా లెఫ్ట్ సైడ్లో మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీ యొక్క ఫొటోస్తో పిఎన్జీలా క్రియేట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను కూడా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా ఒక అద్భుతమైన మహాశివరాత్రి ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds మళ్ళీ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ గర్ల్ ఫ్రెండ్స్కి. సో లేదా ఎనీథింగ్ మనకు వాట్సాప్ గ్రూప్లు ఎవరికన్నా ఉంటాయి, సో వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్స్లలో సో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ వీడియో మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మినిమం నేను ఒక 20 seconds వరకు వచ్చేసి నేను ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టేసి మీరు కరెక్ట్గా టిక్ మార్క్ ఇవ్వండి. అదే ఏదైతే ఉందో ఆ యొక్క టెంప్లెట్ మీద టచ్ చేసి బ్యాక్గ్రౌండ్కు సాంగ్ అనేది మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక కొండకు సంబంధించి ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని చెప్పాను కదా, అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క లాస్ట్ నైట్ వీడియో అయితే చేశాను, ఆ యొక్క వీడియోలో అయితే ఇచ్చాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కింది మనకు పెట్టుకోండి. ఓకే, సో కింది లేయర్ పెట్టుకొని అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఇక్కడ మనకు పైన కార్నర్లో ఒక సైడ్ పెట్టుకొని ఇదే ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ రెండు పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి ఇంకొకటి నేను శివ అంటే మనకు శివుని పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకొని ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను శివ అనేది హైస్ అనేది అంటే కన్ను సింబల్ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఇలా పెట్టుకొని సేమ్ కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు సింపుల్గా స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో స్క్రీన్ మీద టచ్ చేయండి. మళ్ళీ అక్కడ ఏదైతుందో ఆ యొక్క బ్లూ లేయర్ మాదిరి కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ సెంటర్లో ఉన్నది కలర్ను కొంచెం హైలైట్ చేయండి. చూడండి, కొంచెం హైలైట్ చేసి సో ఇది కూడా కొంచెం హైలైట్ చేస్తే దానికి ఉన్న కలర్ యానిమేటెడ్ పెరుగుతుంది. కొంచెం డౌన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో డౌన్ చేసి ఆ యొక్క లేయర్ ఇంకా కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కరెక్ట్ ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి, మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఓకే అనిపించేంత వరకు. ఓకే, సేమ్ ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మనకు స్టార్టింగ్ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఫేడ్ అనే ఆప్షన్ ఉంది, సెకండ్ వన్. ఓకే, సెకండ్ వన్ మీద టచ్ చేసి ఇక్కడ మినిమం 2.5లో పెట్టుకోండి. ఓకే, సో మనకు స్లో మోషన్లో రావాలి. ఒకసారి ప్లే చేద్దాం.
చూడండి ఆ యొక్క స్లో మోషన్లో ఇలా మనకు యానిమేటెడ్ ప్లే అవుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మహాశివరాత్రి వీడియో హైలైట్ అయిపోవాలి. వీడియో ఎవరు చూసినా కూడా ఎలా క్రియేట్ చేశారని చాలామంది కామెంట్ అయితే చేయాలి. అంత అమేజింగ్ ఉంది వీడియో అయితే. సో ఈ విధంగా ఆ యొక్క శివుని ఇమేజెస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మినిమం మనకు మినిమం 4 సెకండ్స్ నుంచి మనకు 7 సెకండ్ కాడికి వచ్చిన తర్వాత సో లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక హ్యాపీ మహాశివరాత్రి అని ఒక పిఎన్జీ టెక్స్ట్ ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెక్స్ట్ను పైన పెట్టుకోండి. సో పైన పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి దీనికి కూడా ఇన్ని యానిమేషన్ ఇస్తారో పెయిడ్లో అని పెట్టుకొని సో దీనికి కూడా మాక్సిమం 2 అని పెట్టుకోండి. ఓకే, సో 2 అని పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బేసిక్గా చూడొచ్చు నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. సో ఈ విధంగా ఉండాలి మన యొక్క ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ యాక్చురీస్ ఉండాలి, లేకపోతే మనకు సరిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఆ యొక్క ఇమేజ్ని కొంచెం జూమ్ అనేది చేసి మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి దీనికి సంబంధించిన వీడియో చూడండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ నడుస్తున్నా. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా సైడ్ పెట్టేసి ఇక్కడ మీకు కనిపించకుండా సైడ్ పెట్టేసి ఇక్కడ మనకు కీ యానిమేషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, సో కీ యానిమేషన్ టచ్ చేయండి. టచ్ చేస్తున్న మినిమం మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టుకోండి. అంటే ఇక్కడ మనకు ఎంత స్లో కావాలో ఫాస్ట్ కావాలో అనేది మీకు అది బేస్ చేసుకొని ఉంటుంది. సో మినిమం వచ్చేసి నేను సజెస్ట్ చేసేది వచ్చేసి మినిమం ఒక 7. ఓకే, 7 కాడికి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని కొంచెం అలా డ్రాగ్ చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి సో ఈ యొక్క ఇమేజ్ని కొంచెం ఫ్రంట్కు మూవ్ చేయండి. ఓకే, సో ఫ్రంట్కి కావాలంటే ఫ్రంట్కి అలా మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ లాస్ట్ ఫైనల్గా ఇంకొకటి నేను ఫ్లవర్కు సంబంధించిన ఒక గ్రాస్ ఇమేజ్ ఇస్తాను. సో ఇది కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ అని వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క ఇమేజ్ మనకు యానిమేషన్ బ్యాక్గ్రౌండ్లో వావ్ సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది కదా. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్ గాయస్ మీకు నష్టం ఇచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎటువంటి సాంగ్స్ అయితే సజెస్ట్ అయితే చేయలేను, కాపరేట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే సజెస్ట్ చేయలేను. సో ఇంకా లిరిక్స్ కావాలంటే ఇక్కడ మనకు సెంటర్ ఆ యొక్క శివునికి ఐస్కి కింద నేను ఆ యొక్క ఏదైతే ఉందో గ్యాప్ ఇచ్చాను ఆ గ్యాప్లో కూడా మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టే. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.